మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి సామర్థ్యం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే వ్యక్తులతో పరాక్రమంతో పాటుగా కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలోనూ కూడా చాలా సంకల్ప బలంతో ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల యొక్క సహచర్యంతో అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా నిర్విఘ్నంగా చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. అలాగే ముఖ్యమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మీకు అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కార్యక్రమాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో మాటల వల్ల కానీ ఇంకా ఏదన్నా ముఖ్యంగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు ఆకస్మికంగా బెనిఫిషియల్గా ఉంటాయి. అంటే ఎదురు చూడని ప్రదేశాల నుంచి అంటే ఎప్పటి నుంచో రావాల్సిన ధనాన్ని మీరు అందుకోవడానికి అవకాశం అనేది ఒకటి మీరు పొందొచ్చు. అలాగే మిత్రుల కొరకు కొంత ఖర్చులు పెట్టడం అనేది, అలాగే కుటుంబ సంబంధమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే కుటుంబంతోనూ సంతానంతోనూ వీరిద్దరితోనూ కలిపి మీరు చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు సంకల్ప బలం పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే లక్ష్య సాధన కొరకు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలు మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకి సరిసమానంగా ఉండడం బట్టి అన్ని విధాల ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి వృత్తిలో కూడా అభివృద్ధికరంగా మీరు ముందుకు పెడతారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే శారీరక శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల, తర్వాత ప్రయాణాలు చేసి రావడం వల్ల, వృత్తిపరమైన విషయాలు మొదలైన వాటి వల్ల కొంత ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి కొంత ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, అలాగే శత్రువుల మీద, రోగాల మీద, రుణాల మీద మీరు ఖర్చులు కొంత అధికంగా పెట్టే పరిస్థితి రావడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం కొరకు ఆలోచనలు చేయడం, తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు మీరు పాటుపడతారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి రావాల్సిన ధనం సక్రమంగా అందుకోగలుగుతారు. ఎదురు చూస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకాలం ఆగుతూ వచ్చిన పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం, తద్వారా మీరు ఆ విషయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆగిన పనులు ముందుకు వెళ్ళిన విషయాల్లో ఆనందదాయకంగా ఉంటూ, అలాగే మిత్రుల, చిన్ననాటి మిత్రుల సహకారంతో, చర్చలతో మీరు అన్ని విధాల సమావేశాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆకస్మికంగా మీకు వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, అలాగే మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే విధంగా కొంత మీరు ప్రయత్నాలు చేయడం, అవన్నీ కూడా చాలా వరకు మీకు బెనిఫిషియల్గా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, వృత్తిపరమైన ఆదాయ విషయంలో కానీ మీరు ఎలాగైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఆకస్మికంగా అనుకూలంగా ఉండే పరిస్థితులు రావడం, వృత్తిపరమైన విషయాలలో కొత్త వ్యక్తులతో మైత్రి సంబంధాలు బలపడుతూ ముందుకు వెళ్ళడం, విదేశీ ప్రదేశాల్లో అంటే దూర ప్రదేశాల్లో కానీ లేకపోతే విదేశాల్లో కానీ వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు అనుకూలతలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాలు కూడా అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీకు దాంట్లోనే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మీరు అభివృద్ధి పరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వృత్తి, అలాగే పెట్టుబడులు, వ్యాపార విస్తరణ మొదలైన విషయాల మీద మీరు ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో అందుకునే ఆర్థిక విషయాలు కానీ,
లేకపోతే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఎవరితోన్నా మీరు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుందాము అని ఎదురు చూస్తున్న విషయాలు కొంత ఆశాజనకంగా కన్నా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మేనమామలు కానీ, లేకపోతే మీ యొక్క తల్లితర బంధువులు ఎవరైనా సరే వారితో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, విద్యాపరమైన విషయాలలో నూతన విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ఆకస్మికంగా ధనానికి సంబంధించిన విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైనా విషయాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీకు రావలసిన లాభాలు కావచ్చు, అలాగే హెరిడిటరీ అంటే మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల మీద కొంత తర్జన భర్జన లాంటివి జరగడం, ఆ విషయంలో మీరు మీ యొక్క బంధువులతో చర్చలు జరపడం, అలాగే వ్యవసాయ సంబంధమైన భూములకు సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, కొంత తండ్రి తరపు ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత మీరు చర్చలు జరుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి రావడం, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ప్రయాణాలు మొదలైనవి పోస్ట్పోన్ అవ్వడం, ఈ యొక్క నేపథ్యంలో మీరు చేద్దామనుకుంటున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదో తెలియని ఆటంకాలు ఏర్పడడం బట్టి కొంత చికాకులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు సామాన్య ఫలితాలే ఉన్నప్పటికీ కూడా మీరు పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ నేపథ్యంలో మీరు చేయవలసిందంటే శ్రీరామ జయరామ జై జయ రామరామ శ్లోకాన్ని పఠించడం బట్టి సమస్యల్ని అధిగమిస్తారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పుడు సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు మీరు చేసే విషయాలు, అలాగే దాంతోపాటుగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా అధికంగా ఉంటాయి. కానీ నూతన మిత్రత్వాలు, స్నేహ సంబంధాలు అధికంగా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాలు అంటే వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకి అంటే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల రీత్యా కొంత మీరు ధనం అనేది ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, సంకల్ప బలం నెరవేరుతుంది, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టవలసిన పెట్టుబడుల గురించి ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు, తోబుట్టువులతో సంప్రదింపులు జరుపుతారు, అలాగే ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల వల్ల మీ నైపుణ్యాలు పెరుగుతాయి. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ఆలోచనలు అనేవి కూడా కొంత ఆందోళనతో కూడిన ఆలోచనలు రావడం, అలాగే మైత్రి బంధాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, మీరు అనేది ఒకటైతే ఇతరులకు వేరే రకంగా ధ్వనించడం వల్ల సంబంధ బాంధవ్యాల్లో కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, వాగ్దానాల విషయంలో కానీ, ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంతవరకు ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయడం బట్టి సమస్యల్ని అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి వ్యవసాయ సంబంధమైన విషయాల మీద, స్వగ్రామ సందర్శన మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. మీ ఆలోచనలు చాలా నిర్ణయాత్మకంగా తీసుకుంటారు. కొన్నిసార్లు నాయకత్వ లక్షణాలతో పాటుగా తీసుకునే నిర్ణయాలు కూడా కొన్నిసార్లు మీరు ఎలా ఆలోచిస్తారంటే ఈ పని చేయడం బట్టి ఎంతవరకు మనకి లాభం, ఎంతవరకు నష్టం అని వ్యాపారాత్మకంగా ఆలోచించటం, దానివల్ల కరెక్ట్గా తర్జన భర్జనలు చేసుకొని కొన్ని నిర్ణయాలకి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ స్వగ్రామ సందర్శన కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు మనశ్శాంతికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పనిసరిగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం కానీ, దత్తుడికి సంబంధించిన దేవాలయాలు, దత్తుడి అష్టోత్తరాలు, శతనామావళి ఏది వీలైతే అది చేయడం,
అవకాశం ఉన్నప్పుడు, లేనట్లయితే మీ యొక్క ఇష్టదైవాన్ని యథాప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవి చేసుకోవడం బట్టి చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఎప్పుడు కూడా మనం చేసుకునే ఈ యొక్క రెమెడీస్ ఏదైనా కూడా ప్రధానంగా మనం నడిచే దశలో అంతర్దశలు అనేది మన జన్మకొండల రీత్యా మనం చూసుకుంటూ ముందుకు పెడతాం. తద్వారా దానికి సంబంధించిన రెమెడీస్ ఏదైనా ఉంటే పెద్దవి ఆల్రెడీ చేసుకుంటూ ఉంటారు కనుక గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉన్నా ఇది అందరికీ కలిపి కామన్గా చెప్తున్నావు కనుక అందరికీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతూ ఏ రోజు చెప్పిన పరిహారం ఆ రోజు శ్లోకాల రూపంలో కానీ లేకపోతే వినడం కానీ చేసుకోవడం కానీ, ఇంకా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన ఏది వీలైతే అది మీరు చేసుకుంటూ ఆధ్యాత్మిక భావాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మనోబలాన్ని పెంచుతుందని మనం భావించాలి.